ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల పట్ల టీడీపీ ఎంపీలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆయన క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. సార్, మాజీ మంత్రి ఒక ముఖ్యమంత్రి పట్ల చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మీరు ఎట్లా స్పందిస్తున్నారు? చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఇటువంటి వ్యాఖ్యలు మాట్లాడటం అనేది, అది కూడా ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో మాజీ మంత్రిగా ఉన్నారు ఆయన. అటువంటి వ్యక్తి ఇటువంటి మాటలు మాట్లాడటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆయన పబ్లిక్గా వచ్చి క్షమాపణ చెప్పాలి దీనిపైన. అలాగే ప్రజలు కూడా దీన్ని ఒకసారి గమనించాలి. ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, ఇది నేను చెప్తా ఉంది కాదు, అక్కడ ఉన్న నాయకులు, అక్కడ ఉన్న కార్యకర్తలు చెప్తా ఉన్నారు ఏ విధమైన కల్చర్ ఉంది అనేది. గ్రో అవ్వాలి అంటే అక్కడ నాయకత్వానికి దగ్గర అవ్వాలి అంటే రెండు దారులు. మొదటి దారి, ఇలా ఎవరినొకరిని పచ్చిబూతులు తిట్టడం, అప్పుడే దగ్గర తీయటం జరుగుతుంది, అప్పుడే ఆదరించడం జరుగుతుంది. రెండవది దోచిపెట్టడం, ఆల్కహాల్ స్కామ్ లాంటిది చేసి, ఇదిగో ఈ విధంగా డబ్బులు వస్తాయి మీకు అని చూపిస్తే, లేకపోతే ఎక్కడైనా ల్యాండ్ డీల్ చేసి ఈ విధంగా డబ్బులు వస్తాయని చూపిస్తే దగ్గర అవచ్చు. ఈ రెండు దారులు ఉన్నాయి దగ్గర అవడానికి. ఇటువంటి కల్చర్ ఉంది, ఇటువంటి ఆలోచన ఉన్నప్పుడు అక్కడ ఉన్న నాయకులు కూడా ఆలోచించుకోవాలి, ఈ విధంగా రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందా అని ప్రజలు ముఖ్యంగా ఆలోచించాలి. ఇటువంటి వారిన మనం జై కొడతా ఉంది అనేది కూడా ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఎక్కడ కనిపించినా వీళ్ళు ఇలాంటి బూతులు మాట్లాడేవాళ్ళు, ఈ విధంగా స్కామ్ చేసేవాళ్ళని ఎట్టి పరిస్థితులు కూడా ప్రజలు నిలదీయాలి, అడగాలి. మీరు రాజకీయాల్లో ఉన్నది ప్రజల సేవ చేయడానికి ఇలాంటి మాటలు మాట్లాడటం కానీ. అక్రమ కేసులు పెడుతున్నారు, మీరు ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తున్నందుకే ఈ విధంగా మాపై దాడులు చేస్తున్నారు, పోలీసులే దగ్గరుండి కార్యకర్తలు చేతి దాడులు చేయించారంటున్నారు. అన్నీ అసందర్భం. నిన్న చూశారు కూడా, ఆయన అరెస్ట్ చేసేటప్పుడు పోలీసులు ఎంత పకడ్బందీగా ఆయన్ని ప్రొటెక్ట్ చేస్తూ తీసుకుని వెళ్ళడం జరిగిందని మనం అంతా కూడా చూడటం జరిగింది. ఎక్కడా కూడా ఇదివరకు అన్నట్లు మా కార్యకర్తలు కొద్దిగా ఎమోషనల్ అయ్యారు అందుకే చేశారని ఎక్కడ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ వచ్చి అనలేదు కదా. ఆయన ఇప్పటికీ కూడా లా ఏదైతే ఉందో చట్టపరంగా ఏదైతే చర్యలు తీసుకోవాలో చర్యలు తీసుకొని ఆయన చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడా కూడా ఒక దగ్గర కూడా చట్టానికి వ్యతిరేకంగా పోయి ఒక పని కూడా చేయమని ఎక్కడ కూడా ప్రోత్సహించలేదు. ఒక్క దగ్గర కూడా ఒక మాట కూడా మాట్లాడలేదు. వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా, మీరు చర్యలు తీసుకోవడం లేదు కాబట్టి కార్యకర్తలుగా మేము రోడ్లపైకి వచ్చి ఈ విధమైన ఘటనలు చేయాల్సి వస్తుందన్నారు. ఎందుకు మీరు మెతక వైఖరి అవలంబిస్తున్నారు వైసీపీ నేతల పట్ల? ఎందుకు అంటే మీ అందరికీ తెలిసిందే, ఒకటి ముఖ్యంగా చట్టపరంగా మనం తీసుకోవాలి, అంతేకాని మా చట్టానికి వ్యతిరేకంగా పోయి ఉల్లంఘించి మనం చేయాల్సిన అవసరం లేదు. చట్టపరంగా చేసేటప్పుడు కొద్దిగా డిలే అవుతుందేమో, కానీ తప్పకుండా ఎవరైతే నేరం చేశారో వాళ్ళందరికీ కూడా చర్యలు తప్పుతాయి. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా తప్పు చేసిన వారిని శిక్షిస్తుంది ప్రభుత్వం, చట్టపరంగానే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని చెప్పి టీడీపీ నేతలు చెప్తున్నారు. ఇటు అంబటి రాంబాబు చంద్రబాబు పట్ల చేసిన వ్యాఖ్యలకు సంబంధించి బహిరంగ క్షమాపణలు చెప్పాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు. కార్పొరేషన్ రమేష్, గోపీకృష్ణ, టీవీ9 న్యూఢిల్లీ.